వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగేసుకొని స్లాడర్ హౌస్లు పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు. ఒక్కడొక్కడు ఎక్కడి నీతులు చెప్తున్నారు. అబ్బా 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 అబ్బా, హరిశ్చంద్రులకు అన్నలైనరు, రాముల వారికి అన్నలైనరు ఒకడొక్కడు. మీ భాగవతాలు, మీ సక్కదనాలు, మీడియా పట్ల మీకున్న గౌరవాలు ఏమని తగలబెట్టించారు డక్కన్ క్రానికల్ ఆఫీస్ని? నిన్న నీతి సూత్రాలు వల్లించటనే కదా డక్కన్ క్రానికల్ ఆఫీస్ని తగలబెట్టించింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్నాయి? ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు. 2 నిమిషాల్లోనే తెలిసింది నీకు. ఇక్కడ పూర్తి కాకముందే, మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము. ఎట్లా తెలిసింది? నీది కాబట్టి, జరుగుతున్నదంతా నీది కాబట్టి, నీ నీడలో నడుస్తుంది కాబట్టి, నీ డైరెక్షన్లో, నీ కన్సర్న్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో. మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు, మరి మా వాళ్ళ మీద తెలవలేదు. ఎక్కడి నీతులు? ఇవ్వది క్రానికల్, డెక్కన్ క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి. లెస్స నీతులు ఎందుకు? ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ అట, పాపం వారు నీతులు చెప్తారు. ఇక బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా హంతకుడే మళ్ళీ సావుకాడికి వచ్చి ఏడ్చినట్టుంటే వాళ్ళ ముచ్చట. ఏదో నీకు మాట్లాడలేదు అన్నాడు పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని. బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు. నిజమే, నీ మాట అర్థం కాక తత్తరపిత్తర నుండి వాళ్ళు అన్నాడేమో. దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అంక. ఈ శాంతి బహుమతులు పొందిన వాళ్ళు మునగాని వీళ్ళంతా నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునగాని వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి. ఒక్కడొక్కడు యాడికి పోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి ప్రతిదీ కూడా. ఏ ఒక్కటి పోదు. తెలంగాణలో కూడా అబ్బా మోపోయారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం. నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు. మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోవడం చూడా మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడితేనేమే, మేము అట్లా అనలేదే ఎవరిని. మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. ఇవాళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు. ఒక్క మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లు తెల్లాడరికే కొట్టుకుపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి. పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి అది నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూతి గుంతల్లో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడ్డ కొడుకులు నొక్కనొక్కని వాడిని మైక్ వాడిని కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూతి గుంతల్లో పెడితే వాడి కూతలు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా
అంటారు. ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారందరి వారి దోస్తుల బాగోతుంది.